రౌడీలు రాబందులు రాజ్యాలు ఏలుతుంటే రాజకీయ వ్యాపారులు అధ్యక్ష అంటుంటే చిల్లులున్న కుండలోన జనం నీరు పోస్తుంటే ఓటు అనే ఆయుధాన్ని నడి బజారులు అమ్ముకుంటే చదువుకున్న యువతేమో దేశాలు దాటుతుంటే భరత జాతీయ అభివృద్ధి గడప దాటి కదలనంటే స్వర్ణ యుగం వచ్చేది ఎప్పుడంటూ నిలదీస్తూ నాలో నరం నరం రగులుతోంది ప్రశ్నలై సంధిస్తూ కాలికేమో గజ్జగడత ఊరూరా చుట్టుముడత ఉప్పెనలా దూసుకొస్తా మాటలతో రగిలిస్తా చైతన్యపు దివిటీలను ఊరూరా వెలిగిస్తా కదలి రండి యువకులారా కొత్త రక్తం ఎక్కిస్తా కులం పేర మతం పేర ఓట్లడిగే గాడిదలను మా ఆడబిడ్డ గాజులేసి గల్లీ గల్లీ ఊరేగిస్తా కొత్త తరం నాయకులను చట్ట సభలకు పంపిస్తా మళ్ళీ అసెంబ్లీలోనే కలుస్తా అలా వరకు అనౌన్స్ చేశారు వాళ్ళు పథకాలు. అంటే అవి ఎప్పుడైతే రాలేదో వీళ్ళు కూడా ఏంటంటే ఇంత ముందు పాలనే బాగుంది కదా కూటమి పాలన కంటే, ఉచిత పథకాలను ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు రాజకీయ నాయకులు అనేసి చాలా మంది ప్రజలు కూడా అన్నమాట. రబ్బరు చెప్పుల్ని వేసుకున్న వ్యక్తికి నేను అసెంబ్లీకి పంపిస్తాను పోవడానికి ఇంకొక కారణం ఈ రోజా గారు పేరుని నాని కొడాలి నాని వీళ్ళ నోటి దురద వల్లనే ఈయన ఓడిపోవడానికి కారణాలు అనేసి చాలా మంది కూడా అంటారు. అది అందరికీ తెలుసు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్. ఎక్కడైనా వాళ్ళని వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళని విమర్శ అంటే ప్రతి విమర్శలు జరుగుతాయి. కానీ ఎక్కడ ఏంటంటే మెయిన్ గా ఏంటంటే కుటుంబం జోలికి రాకూడదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. మనతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలన గురించి పూర్తి అవగాహన, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలన నుంచి ఇప్పుడు కూటమి పాలన అక్కడ వచ్చింది. సో ఈ సంవత్సరం పాలన అక్కడ ఎట్లుంది, అంటే ఎట్లా నడుస్తుంది, ఇచ్చిన పథకాలన్నీ అమలు అవుతున్నాయా లేదు అనేది కవి రచయిత సంగేపు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అన్న, మీరు కవి రచయిత కాబట్టి ఒక కావ్యంతో ఈ ఇంటర్వ్యూ ప్రారంభించాలని కోరుతున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో నేను ఆశించింది అంటే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మంచి మార్పులు రావాలి, రాజకీయాలు బాగుండాలి అనేది అంటే ఎప్పుడు నేను ఆస్పిరెంట్ గా ఉన్నాను. ఆస్పిరెంట్ గా ఉండడంతో మీకు ఒక పోయం నేను రాసుకున్నది మీకు వినిపిస్తాను. రౌడీలు రాబందులు రాజ్యాలు ఏలుతుంటే రాజకీయ వ్యాపారులు అధ్యక్ష అంటుంటే చిల్లులున్న కుండలోన జనం నీరు పోస్తుంటే ఓటు అనే ఆయుధాన్ని నడి బజారులు అమ్ముకుంటే చదువుకున్న యువతేమో దేశాలు దాటుతుంటే భరత జాతీయ అభివృద్ధి గడప దాటి కదలనంటే స్వర్ణ యుగం వచ్చేది ఎప్పుడంటూ నిలదీస్తూ నాలో నరం నరం రగులుతోంది ప్రశ్నలై సంధిస్తూ కాలికేమో గజ్జగడత ఊరూరా చుట్టుముడత ఉప్పెనలా దూసుకొస్తా మాటలతో రగిలిస్తా చైతన్యపు దివిటీలను ఊరూరా వెలిగిస్తా కదలి రండి యువకులారా కొత్త రక్తం ఎక్కిస్తా కులం పేర మతం పేర ఓట్లడిగే గాడిదలను మా ఆడబిడ్డ గాజులేసి గల్లీ గల్లీ ఊరేగిస్తా కొత్త తరం నాయకులను చట్ట సభలకు పంపిస్తా మళ్ళీ అసెంబ్లీలోనే కలుస్తా. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ కవి రచయిత అంటే మీరు ఎట్లా వచ్చిందని ఇప్పుడు ఇదంతా చేసారు, మీ సొంతంగా చేసారు అని ఇదంతా? అవును, నేనే రాసుకుంటాను సొంతంగా. నాకు మొదటి నుంచి కవితలు రాయడం చాలా ఇంట్రెస్ట్. అంటే ఆస్పిరెంట్ అంటే పొలిటికల్ చేంజ్ కావాలని ఎప్పటి నుంచో ఉంది. అది ఎవరు పొలిటికల్ చేంజ్ మార్పు తీసుకొస్తారంటే కూడా ఖచ్చితంగా నేనేదో పార్టిసిపేట్ చేయాలి, నేను దాంట్లో పాలు పంచుకోవాలనే ఎక్కువగా నాకు అది ఉంటుంది మొదటి నుంచి. అందుకని ఇటువంటి ఎక్కువగా వస్తాయి. అంటే నా వంతు నేను ఏదైనా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. సో ఫ్యామిలీ ఇక్కడేనా? లేదు, మాది యాక్చువల్ గా ఖమ్మం డిస్ట్రిక్ట్, అంటే ఉమ్మడి ఖమ్మం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం కొత్త జిల్లా అయింది కదా, అక్కడ పాలన నుంచి మాది యాక్చువల్ గా. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. సరేనా, అసలైన పాయింట్కి వచ్చేద్దాం. వైఎస్ఆర్సీపీని అక్కడ తీసేసి కూటమి పాలనకు ఛాన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో అక్కడ ఇప్పుడు సంవత్సరం అయింది. సో పాలన ఎట్లా నడుస్తుంది, ఇచ్చిన పథకాలన్నీ అమలు అవుతున్నాయా లేదా? పవన్ కళ్యాణ్ గారు హీరో స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు వచ్చారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలంటున్నారో చెప్పండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనము మొదటి నుంచి కూడా అంటే తెలుగు రాష్ట్రాలు పావర్టీ బిలో పావర్టీకి సంబంధించిన ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చిన దేశాలు కూడా చాలా వరకు సంక్షేమం మీద ఆధారపడ్డ దేశాలు చాలా వరకు ఏంటంటే ఆర్థికంగా కూడా చిన్న భిన్నమైపోయాయి.
అట్లా చిన్న భిన్నమైన పొజిషన్లు ఏంటంటే సంక్షేమం అనేది పూర్తిగా ప్రజలు డిపెండ్ కాకుండా ఉండలేరు, కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే జగన్ గారు ఏంటంటే ఎప్పుడైనా అంతకుముందు పాలన ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల దిశగా చాలా వరకు కార్యక్రమాలు జరిగాయి, ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయి. అంటే బిలో పావర్టీకి ఎక్కువ ప్రజలకు రీచ్ అయింది. ప్రజలకు రీచ్ అయినప్పుడు ఏంటంటే సంక్షేమానికి కాస్త అలవాటు పడ్డ ప్రజలు, అంటే సంక్షేమం అక్కడ ఇచ్చిన హామీలు ఎమ్మటే నెరవేరయ్యాయి. ఇప్పుడు కూటమి పాలన వచ్చిన తర్వాత ఇంకా హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఇస్తామని సూపర్ 6 అని చాలా వరకు అనౌన్స్ చేశారు వాళ్ళ పథకాలు. అంటే అవి ఎప్పుడైతే రాలేదో వీళ్ళు కూడా ఏంటంటే ఇంత ముందు పాలనే బాగుంది కదా కూటమి పాలన కంటే, వీళ్ళు ఏదో చేస్తామన్నారు కానీ చేయలేదు, జగన్ గారి మాకు ఆయన పాలనలో ఖచ్చితంగా అందాయని ప్రజలు ఉంటున్నారు, కాస్త అసహనంగా ఉన్నారు కూటమి పాలన. అంటే అప్పుడు ఇచ్చిన పథకాలకు చాలా మంది ఏమన్నారంటే ఉచిత పథకాలని ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు రాజకీయ నాయకులు అనేసి చాలా మంది ప్రజలు కూడా అన్నమాట. దీని గురించి మీరేమంటారు? అంటే సోమరిపోతుల్ని చేస్తున్నారు అనేది మాట కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే నిజంగా మనకి పాలన బాగుండాలి, నిజంగా అంటే సంక్షేమం దిశగా ప్రతి ఇంటికి డబ్బులు వెళ్ళినప్పుడు, అంటే ప్రతి ఇంటికి డబ్బులు వెళ్ళాయా లేకపోతే సంక్షేమ పథకం రూపంలో వాళ్ళు లబ్ధి పొందారా అనే దానికి ఇంటికి ఇచ్చి సోమరిపోతులు కాదంటే వాళ్ళు ప్రజలు ఆర్థికంగా బయటపడటానికి ఎటువంటి పథకాలు ఉండాలి అంటే సంక్షేమం మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం మంచిది కాదు. కానీ సంక్షేమం మీద ప్రజలు ఎందుకు ఆధారపడుతున్నారు అని రాజకీయ నాయకులు ఆలోచించాలి. అంటే ఈ పథకాల మీద కాకుండా వీళ్ళు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా రేపొద్దున ప్రజలు ఏ సంక్షేమం గురించి ఎవరు డబ్బులు ఇస్తారని ఎదురు చూడకుండా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఫైట్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఆ కార్యక్రమాలు ఎలా చేపట్టాలనేది రాజకీయ నాయకుల్లోకి రావాల్సిన పరిణితి అది. అంటే ముందు ఈ ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి మొదలవ్వాలి. అంటే మనము అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ బిలో పావర్టీకి పేదరికానికి అంటే దిగువ పేదరికానికి ఉన్న కారణాలు ఎక్కడ మొదలయ్యాయి, అంటే ఎందుకు మనం ఇలాంటి పేదరికంలో ఇలాంటి తెలుగు రాష్ట్రాలు కొంచెం మగ్గుతున్నాయి అనే దాని మీద వాళ్ళు ఏదన్నా కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా దీనికి సమాధానం మాత్రం ప్రజల కంటే కూడా నాయకుల దగ్గరే ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో సినిమా హీరో నుండి ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయి వరకు వచ్చారు. సో ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాల్లో పోటీ చేశారు, ఫస్ట్ టైం అసలు ఏం గెలవలేకపోయారు, ఏ స్థానంలో గెలవలేకపోయారు, ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారు. సో ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్ గా అంటే పవన్ కళ్యాణ్ గారు రావడానికి అంటే రాజకీయాల్లోకి వచ్చే ముందు చాలా మంది నాయకులు కానీ సినిమా హీరోలు కానీ చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. అంటే మనం బిఫోర్ ప్రజారాజ్యం దగ్గరికి వెళ్దాం. మనం చిరంజీవి గారు కూడా పార్టీ ఆయన వచ్చారు, ఆయన కూడా పార్టీ పెట్టారు సొంతంగా. అంటే ఆయన ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు, మార్పు కోసం అన్నారు. ఆయన కూడా చాలా వరకు ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చారు, ఏదో చేద్దామని అనుకున్నారు ఆయన కూడా. అంటే వచ్చేటప్పుడు ఏంటంటే చిన్న కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది అక్కడ. అంటే చిరంజీవి గారు మార్పు ఏ దిశగా సాధిస్తారు, అంటే ఎక్కడి నుంచి ఆ మార్పు అనేది ప్రజల్లో ఎక్కడి నుంచి మొదలవ్వాలి, రాజకీయాల్లో మార్పు అసలు ఇక్కడ అవినీత లేకపోతే ఏం జరుగుతుంది, రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాల కులాల మతాల ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రాజకీయంలో ఉన్న అంటే ఎక్కడ ఈ దౌష్టికం జరుగుతుంది అనే దాని గురించి చిరంజీవి గారు కొద్దిగా క్లారిటీ ఇవ్వలేదు, ప్రజలకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు, మార్పు కోసం ప్రజల్లోకి వచ్చారు. అప్పటికి బ్రహ్మాండంగా ఆయన్ని కొత్త నాయకుడైనా కానీ బాగానే ఆదరించారు. అంటే ఆయన హీరోగా ఉన్నారు, ఆయనకున్న చరిష్మా కావచ్చు. అంటే అంతకుముందు కంటే ఎక్కువ కాంట్రవర్సీ లేదు చిరంజీవి గారికి, అంతకుముందు ఎక్కడా కూడా చెడ్డ పేరు లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎవరు బ్యాక్ బోన్ లేరు, సొంతంగా ఆయన యొక్క నాలెడ్జ్ తోటి ఆయనకున్న కళ మీద ఇష్టంతో ఆయన వచ్చి సొంతంగా ఎదిగారు. కాబట్టి అంటే బాగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా ఆశించారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినప్పుడు ఇతను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ప్రజలు కూడా ఆయన విశ్వసించారు. కానీ ఆయన ఎక్కడో కరెక్ట్ గా దాన్ని అంటే ఆ టైంలో కూడా చాలా మంది సీనియర్స్ ఆయనతో ఉన్నారు. అంటే పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు, మిత్రా గారు ఉన్నారు, హరిరామ జోగయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ పనిచేశారు. పనిచేసినప్పటికి కూడా ఏంటంటే ఆ గైడెన్స్ కానీ ప్రజలకు ఎక్కడో డిస్కనెక్షన్ ఏర్పడింది. అంటే చిరంజీవి గారు ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద క్లారిటీ మిస్ అయింది. దాంతో వచ్చారు. కానీ ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు కూడా ఇప్పటికీ తెలుగు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీని బంగాళాలు ఖాతాల్లో కలిపేస్తారన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేశారనేది ఈ రోజు కూడా ఆయన ఎవరికైనా ఏదైనా ఒక సమాధానం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలకి చిరంజీవి గారు సమాధానం చెప్పి తీరాలి. కానీ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు మాత్రం చాలా విజన్ తోటి
చాలా క్లారిటీ. అంటే అతను చాలా ఇంటలెక్చువల్, పుస్తక నాలెడ్జ్ ఉంది, ఆయన్ని బాగా అంటే అతను అన్నిటి మీద బాగా సూక్ష్మ దృష్టితో చూస్తారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా అవగాహన ఉంది అనే దాని మీద ప్రజలందరూ విశ్వసిస్తారు. తోటి హీరోలు, నటీనటులు కూడా చెప్తారు ఆయన పుస్తకాలు చదువుతారు, ఆయనకి నాలెడ్జ్ బాగుంది అనుకుంటారు. ఆయన ఏంటంటే కంప్లీట్ రాజకీయాల్లో అసలు నేను కంప్లీట్ ఒక కొత్త ప్యానల్ని తీసుకొచ్చేస్తాను. కంప్లీట్ ఈ రాజకీయ నాయకులు అంటే ఈ రౌడీలు, గుండాలు, అల్లరి చేసి అల్లరి ముఖలు, కులాలు, మతాలు ఇవన్నీ కాకుండా అంటే కేవలం అంటే మంచి రాజకీయ నాయకులు, బాగా మేధావులు, చదువుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ ఆర్థిక స్థితికి సంబంధం లేకుండా నేను రాజకీయ నాయకుల్ని తయారు చేస్తాను, రబ్బరు చెప్పుల్ని వేసుకున్న వ్యక్తికి నేను అసెంబ్లీకి పంపిస్తాను అని ఆయన చెప్పి చాలా క్లారిటీగా అంటే చాలా క్లియర్ విజన్ తోటి వచ్చారు. ప్రజలకు ఎక్కడ నో కన్ఫ్యూజన్, అంటే ప్రజలకి చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇలా వస్తున్నాను, నా సిద్ధాంతాలు ఇవి, 25 ఏళ్ల ప్రస్థానం మీద నేను నిలబడతాను, ఖచ్చితంగా 25 ఏళ్ల ప్రస్థానంలో నేను మార్పులు తీసుకొస్తానని చెప్పి ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే అది మాత్రమే కాకుండా ఔత్సాహిక వేదిక అని పెట్టారు. అంటే చాలా మందికి తెలియదు, అంటే గ్రౌండ్ లెవెల్ గా అంటే మేము పనిచేసి ఉన్నాము, కొంత సూక్ష్మ దృష్టితో చూస్తున్నాము, అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఔత్సాహిక వేదిక పెట్టారు. నిజంగా రాజకీయ పరమైన క్లాసులు పెట్టేది కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టేవి, రాజకీయ శిక్షణా తరగతులు పెట్టి ఆ పొలిటికల్ ఎలా ఉండాలి ఏంటనే చేశాయి. కానీ రాజకీయాలకి ప్రవేశ పరీక్ష పెట్టిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒకడే ఒక నాయకుడు, మొదట ఆయనే అయి ఉండొచ్చు, లాస్ట్ కూడా ఆయనే అయి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే ప్రవేశ పరీక్ష అంటే దాంట్లో స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, ఎనలిస్టులు, మేధావులు, ఆస్పిరెంట్స్, సమాజం మారాలన్న మేధావులు, వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరిలో నేను కొత్త నాయకులు ఎవరైతే ఉన్నారు, అంటే బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరున్నారు, బాగా అంటే పరీక్ష అంటే రాతపూర్వకంగా ప్రజాస్వామ్యం మీద, రాజకీయాల మీద ఎంత అవగాహన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసే ప్రయత్నం చేశారు. అద్భుతంగా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీరా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మెయిన్ సెటప్ లోకి వచ్చేసరికి ఆ ఔత్సాహిక వేదికలో పాల్గొన్న వాళ్ళు యువకులు కానీ, మేధావులు కానీ, మామూలు వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటిసారి వచ్చారు, ఓడిపోయారు. కానీ అప్పుడు మాత్రం కొంతమందికి, కొంచెం మధ్యతరగతి వాళ్ళకి, ఆర్థికంగా అంత స్థితిమంతులు కాకపోయినప్పటికి కూడా వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చూడండి అప్పుడు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కూడా ఆయన మీద వ్యతిరేకత లేదు. ఎందుకు లేదు అంటే ఆయన ఏదైతే సిద్ధాంతం చెప్పారో, నేను ఓట్లకి డబ్బులు పంచను, డబ్బులతో ఓట్లు కొనుక్కోవడం దుర్మార్గమైన చర్య, కులాలు మతాల పేరుతో ఓట్లు అడుకోవడం దుర్మార్గము, ఇట్లాంటి పనులు కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంకి పూర్తి వ్యతిరేకము అని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఓడిపోయినప్పటికీ ఆయన కూడా స్వయంగా ఆయన కూడా ఓడిపోయారు. ఒకే ఒకటి అక్కడ మనకి ఆయన గెలిచారు. గెలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత లేదు. ఎందుకు లేదంటే సిద్ధాంతం మీద నిలబడ్డాడు ఆయన. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారు. ఆయన ప్రిన్సిపల్స్ పబ్లిక్ కి ఉపయోగపడతాయి, ఎప్పుడైనా పబ్లిక్ బాగుంటాయి అనే ఉద్దేశంతోనే ఆయన ఎక్కువ మంది నమ్మారు. నమ్మిన తర్వాత కానీ తర్వాత మొన్న వచ్చేసరికి ఆయన కూటమిలోకి జత కట్టారు. కూటమి అంటే ఏంటంటే ఈ టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, అంటే బీజేపీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని ఎవరిని అడిగినా చెప్తారు. మతపరమైన రాజకీయాలు ఎందుకు ఎంచుకున్నాయంటే దాంట్లో కూడా చాలా సవాలక్షణ కారణాలు ఉన్నాయి. మతపరమైన కారణాలు కూడా ఎంచుకోవడానికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి బాగా. హ్యూమన్ ఎమోషన్స్ ఏంటంటే ఇప్పుడు మనం 1000 కోట్లు ఖర్చు పెడితే అవతల పార్టీ వాడు 2000 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మనం 5000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వాడు రెడీ ఉన్నాడు. కానీ డబ్బులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఏదన్నా ఎమోషన్ బ్లాక్మెయిల్ ఏదైనా చెయ్యాలంటే మతాన్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా మనం మనుగడ సాధించగలమన్న ఒకే ఒక సిద్ధాంతం మీద బీజేపీ నడుస్తుంది. అలా బీజేపీ వాళ్ళతో జత కట్టారు. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ గురించి కూడా మాట్లాడితే పార్టీ అన్న తర్వాత మంచి నాయకులు ఉంటారు, చెడ్డ నాయకులు ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాళ్ళు అంటే ఆయనకున్న సిద్ధాంతాలు, ఆయనకున్న ఆ రోజు ఆచరించింది అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా మంది, నేను చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను దీంట్లో కూడా. అంటే యాక్చువల్గా ఒక సామాజిక వర్గం కాబట్టి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ ఫలానా సామాజిక వర్గం ద్వారానే ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే అంతకు మించి అవివేకమైన సమాధానం ఇంకొకటి లేదు. అట్లాంటి సమాధానం
మనం ఎప్పుడు కూడా వినకూడదు. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకున్నారు రామారావు గారు. ఇంకోటి ఏంటంటే రెడ్డి చాలా వరకు ఏంటంటే రెడ్డి కులంకి సంబంధించిన వాళ్ళు ఆ రోజు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఈ కమ్మ సామాజిక వర్గాలు అరాకొర ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఈ సామాజిక వర్గంలో ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, బాగా మాట్లాడే తత్వం ఉన్నారు, ఆర్థికంగా కూడా కొంచెం బాగా ఉన్నారు. అంటే సామాజిక అంశాల పట్ల వీళ్ళకి అవగాహన ఉంది. మేమెందుకు రాజకీయాల్లోకి రాకూడదు అనేది వీళ్ళలో ఉంటే దాన్ని ఎన్టీఆర్ గారు ఏంటంటే మామూలుగా జనరలైజ్డ్ గా ఆయన ముందుకెళ్ళిన తర్వాత మా సామాజిక వర్గం నుంచి కూడా ఒక నాయకుడు వచ్చాడని సామాజిక వర్గం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారి ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి చదువుకున్న వాళ్ళైనా, మేధావులైనా, అన్ని కులాల వాళ్ళైనా, మతాల వాళ్ళైనా దేవుడు తీరుగా కొలిచేవాళ్ళు. అట్లాంటి మేధావి ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇటువంటి పార్టీలో అంటే టీడీపీలో అంటే దాంట్లో కూడా అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అక్రమంగా పైకొచ్చి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే వీళ్ళందరితో ఏకమయ్యారు కదా, క్లబ్ అయ్యారు కదా. అంటే జనసేన పార్టీ నేరుగా డబ్బులు పంచకపోవచ్చు, కానీ అట్లా టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. అంటే ఈ మూడు పార్టీలకు సంబంధించి ఓట్లకి డబ్బులు వెళ్ళాయంటే పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు పంచినట్టే కదా. అంటే ఆయన సిద్ధాంతం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కదా. అంటే రాజకీయాల్లో మార్పు అనేది ఒక ఎన్నికలకో 10 సంవత్సరాలకో కాదు. అంటే ఇది కొత్త ప్యానెల్ సెట్ చేయాలంటే 25 ఏళ్ల ప్రస్థానం అన్నారు. నిజంగా 25 ఏళ్ల ప్రస్థానం. నిజంగా మనం మాట్లాడితే ఒక అంగవైకల్యాన్ని జయించడానికి టీకా అవసరం, టీకా వేసుకుంటే అంగవైకల్యం రాదు అన్న దాని మీద చాలా ఏళ్ళు పట్టింది ప్రజలు నమ్మడానికి. అంటే ఆ చైతన్యానికి అంత టైం పెట్టినప్పుడు ఈ కులాలు, మతాలు, డబ్బులు ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి లోపల బాగా కుళ్ళిపోయిన దశలో ఇవన్నీ పూర్తిగా మార్చాలన్నప్పుడు ఖచ్చితంగా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నాయకుడికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం ఏ నాయకుడికి లేదు. ఎందుకు లేదంటే ఏదన్నా ఒక మీటింగ్ పెట్టాలంటే జనాన్ని ఖచ్చితంగా సమీకరించాల్సిందే, కానీ పవన్ కళ్యాణ్కి సమీకరించాల్సిన అవసరం లేదు. బిర్యానీలు పంచాల్సిన అవసరం లేదు. అరే వాళ్ళందరూ స్వచ్ఛంగా తరలి వచ్చి నీ దగ్గర ఒక 100 ఉన్నాయా, నా దగ్గర ఒక 200 ఉన్నాయని స్వచ్ఛందంగా వెళ్తారు. ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూస్తారు, మామూలుగా అందరూ కూడా సంతోషిస్తారు. కానీ ఈ నాయకుడికి ఉన్న అంటే అతనికి అవకాశాలు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అవకాశాలు, పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్లు కావాలట అనే నోట్లో నుంచి బయటికి వెళ్లే ముందు 1000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే అతనికి అంత ఆర్థికంగా కూడా అంత స్థితిమంతులు అతన్ని ముందు ప్రేరేపించడానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి వ్యక్తి చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా చేయటానికి నిజంగా ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇదంతా సైకిల్. మనం ఎక్కడైతే తిరిగి వస్తున్నామో మళ్ళీ అక్కడికి రాక తప్పదు. ప్రజలు మళ్ళీ అక్కడికి వచ్చి ఆలోచించి మళ్ళీ అక్కడికి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంతకాలం ఓపిక పడితే బాగుండేది అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అతను ప్రిన్సిపల్స్ మామూలు ప్రిన్సిపల్స్ కావవి, చాలా గొప్ప ప్రిన్సిపల్స్ అవి. అంటే ఆయన అలా ఆలోచించారు. నాకు చాలా మంది అంటున్నారు, ఇదే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇండివిజువల్ గా వచ్చి ఓడిపోయారంటే గొప్ప వాళ్ళు ఓడిపోయారండి. అంబేద్కర్ గారు ఓడిపోయారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఓడిపోయారు, ఎంతమంది మేధావులు మహామహులు ఓడిపోయారు. అంటే ప్రజలు తిరస్కరించారనేది ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారు. అంటే ప్రజలు తిరస్కరించేది అనేది కూడా శాశ్వతమైన తిరస్కారం కాదు, ఒకవేళ గెలిచినా కానీ శాశ్వత పరిష్కారం కూడా కాదు. దాని దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్నారు. ఇది ఇంకొకటి అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇంతగానం చెప్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు చాలా మందికి బయట ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట మారుస్తున్నారు? నేను ఇంటర్ ఒక కాలేజీలో చేశాను, నేను 10th ఒక దగ్గర చదివాను, నేను పుట్టింది నెల్లూరులో, పుట్టింది గుంటూరులో అనేసి ఒక 10 దగ్గర, ఎందుకంటే మా అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన ఎందుకు అట్లా మాట్లాడడం వల్ల, అట్లా మాట మార్చడం వల్ల అంటే ఆయన మర్చిపోతారా లేకపోతే ఏంది? దాని గురించి ఒకసారి మీకేమైనా తెలిస్తే చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కడ పుట్టినా గానీ ఆయన ఎదిగారు, పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. ఆయన పుట్టుక ఎక్కడ అనేది ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏదైనా మర్చిపోయి చెప్పుండొచ్చు, లేకపోతే ఆ ఫ్లోలో అలా ఉండొచ్చు. అంటే ప్రజలకి ఆయనకి తెలుసు కదా ఎక్కడ అనేది. అంటే దానివల్ల పెద్ద ఇదేముంది, ఎక్కడైనా మనిషి పుడతాడు, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా పుట్టుండొచ్చు. కానీ రాజకీయ నాయకుడు ఏంటంటే ఎప్పుడు
ఆన్ రికార్డు ఉంటాయి. ఏది మాట్లాడినా కానీ ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ రివైండ్ చేసుకునే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి ఎక్కడ లేదు అది. ఖచ్చితంగా సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఆన్ రికార్డు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు మేము బాప్టిజం తీసుకున్నాము అని దానిలో చెప్పారు. ఇప్పుడేమో నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అంటారు. అంతకు ముందు మా డాడీ అసలు ఏంటది దీపానికి సిగరెట్ వెలిగించుకున్నారు అన్నారు. ఇప్పుడేమో సనాతన ధర్మమే చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాం అంటున్నారు. అంటే ఒక మాట మార్పుకి అసలు ఏమంటారు అసలు రీజన్ అంటే దేనికి? ప్రజలకు ఇట్లా మాటలు మారిస్తే ఏమవుతుంది అంటే తన మీద కొంచెం విశ్వసనీయత పోతుంది. అంటే రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి మాట్లాడేటప్పుడు. ఆన్ రికార్డు ఏమున్నా గానీ ట్రాన్స్పరెంట్ మన జీవితం. ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చాక మన జీవితం గురించి వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది మాట్లాడుకుంటారు. అంటే మనం ఏంటో మన ఊరికి, మన పక్కన వాళ్ళకి, మన బంధువులకి అందరికీ తెలిసిపోతుంది. అంటే మనం ఏది మాట్లాడినా కానీ వీడు తప్పు మాట్లాడాడనే తెలిసిపోతుంది ఖచ్చితంగా. కానీ రాజకీయ నాయకుడు అన్న తర్వాత మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అంటే విశ్వసనీయత కోల్పోయేలాగా మాట్లాడవద్దు. అదొకటి ఆయన గుర్తుంచుకుంటే అంటే దానివల్ల పెద్ద సమస్య ఏమి లేకపోవచ్చు, లేదు కావచ్చు. కానీ ఏంటంటే ఒక మాట అనేది అట్లా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని పట్టుకుంటారు కదా, పట్టుకుంటారు. దాని గురించి మళ్ళీ చర్చిస్తారు. ఇవన్నీ ఇతనేదో మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేసినట్టు, లేకపోతే మతాలకు సంబంధించిన కొద్దిసేపు హిందూయిజం, కొద్దిసేపు బాప్టిజం తీసుకున్నా అని అంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ అను ఆయన మీద విశ్వసనీయత పోతుంది అట్లా. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఆయన పనితీరు కానీ, ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం చేశారు, 30,000 ఆడపిల్లలు ఇట్లా కిడ్నాప్ అయ్యారు, వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. సో దాని గురించి ఏమన్నా నడుస్తున్నాయా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ గా ఆయన ఉన్నప్పుడు ఆయన సిద్ధాంతాలు చాలా వరకు చెప్పారు. అంటే నేను ఏమేమి మార్పులు తీసుకురావాలనుకుంటున్నానో చాలా విషయాలు చెప్పారు. అంటే ఎప్పుడు కూడా ఈ కూటమితో ఆయన క్లబ్ అయిన తర్వాత అంటే ఆయన చేతులు కూడా ఆయన చేయాల్సినవి కూడా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఉండదు. యాక్చువల్గా ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అంటే 6,000తో సమానం. 6,000 అది. అంటే అతను హీరోలు అవుతానన్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా హీరోలు కాలేరు. ఎందుకు కాలేరు అంటే వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో పండిపోయి ఉన్నోళ్ళు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది కాబట్టి, పబ్లిక్ లో ఒక సినిమా హీరోగా ఆదరణ ఉంది కాబట్టి అతను ఒక గ్లామర్ ఒక యాడ్ అయింది. దానివల్ల ఆయనకి అంటే యాక్చువల్గా ఏంటంటే డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన డిప్యూటీ సీఎం ఎలా అంటే అది కాల్డ్ పవర్ పాలిటిక్స్. పవర్ పాలిటిక్స్ కను సొంతంగా నిర్మించుకున్న పాలిటిక్స్ కి చాలా చేంజ్ ఉంటుంది. సొంతంగా నిర్మించుకున్న పాలిటిక్స్ ఏంటంటే పబ్లిక్ లో ఖచ్చితంగా వాళ్ళకి విశ్వసనీయత ఉంటుంది. పవర్ పాలిటిక్స్ ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక షార్ట్ కట్ రూట్ లో ఎరిగిపోయినట్లుగా ఉంటుంది. అతనికి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి కార్యకర్త నుంచి పనిచేశాడు అనుకోండి, జెండా కట్టే దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఉన్న జరిగే అంశాలు, ఆర్థిక అంశాలు, అంటే రాజకీయ అంశాలు ఎలా ఉంటాయి, ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఏంటంటే మనకు ఒక ఇన్స్టిట్యూట్. ఇవన్నీ అతను దాంట్లోంచి పనిచేసి ఎదిగినప్పుడు బాగుంటుంది. కానీ డైరెక్ట్గా ఏంటంటే అతను ఎమ్మెల్యేగా కూడా పనిచేయలేదుగా, డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. కాకపోతే అతనికి కూడా అంత ఫ్రీ హ్యాండ్ ఉండకపోవచ్చు. కానీ సిద్ధాంతాలు ఏంటంటే పూర్తిగా ఈయన సిద్ధాంతాలు గినక నడిస్తే, పూర్తిగా ఈయన సిద్ధాంతాలు గినక దీంట్లో గినక కూటమి పాలనలో ఇతనికి మేజర్ హ్యాండ్ గినక ఖచ్చితంగా ఉంటే వీళ్ళెందుకు కూటమిగా వీళ్ళందరూ జత కడతారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉంటారు వాళ్ళతో? కూటమిలో ఒక్కసారి పోయిన తర్వాత మన ఐడియాలజీ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపో తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు, మేధావులు అయితే పవన్ కళ్యాణ్ అవసరం లేదు కదా. సో ఒకవేళ కూటమి విడిపోయి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే పిఠాపురంలో కానీ ఎక్కడైనా కానీ ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా? కూటమితో విడిపోయి సింగిల్ గా పోటీ చేస్తే ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు. అంటే అతని మీద పూర్తిగా ఏంటంటే వ్యక్తిగతంగా పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు అతనికి. అంటే ఈ కూటమి వాళ్ళనే వీళ్ళందరూ కూడా క్లబ్ అయి ఉన్నారు కాబట్టి ఎవరు ఏ తప్పు చేసినా అది కూటమిలోనికే వస్తుంది ఖచ్చితంగా. ఆయన ఇండిపెండెంట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన అనుకున్నవి ఖచ్చితంగా చేస్తే ప్రజలు ఖచ్చితంగా మార్పుకి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. కానీ దాన్ని ఇంజెక్ట్ చేయడంలోనే ఉంటుంది. ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం కూడా రాజకీయాల్లో వేలు లక్షలు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. ఇదే వావిలాల గోపాలకృష్ణయ్య గారు 100 రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీకి వెళ్ళారు. చరిత్ర ఉంది, మనకి చాలా ఉంది. అలాంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ ప్రజలు ఆ రోజు ఆదరించారు కదా చాలా మందిని. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన అతనికి ఉన్న సౌకర్యాలు అతను గుర్తించలేకపోతున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే అతనికి చాలా ఉన్నాయి. కానీ అదంటే అతను దాన్ని గుర్తించి ఏదో పవర్ పాలిటిక్స్ కు వెళ్ళిపోయి ఇదే ప్రపంచం అనుకుంటున్నారు. కానీ తర్వాత రాజకీయాల్లో ఖచ్చితంగా పూర్తిగా ఆయన్ని శక్తి హీనుడిగా చేసేస్తారు. అతనికి అంటే ఆయన శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు అన్నమాట. సో వైఎస్ జగన్ గారు
ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమంటారు అసలు? యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే కారణాలు ఎట్లా ఉంటాయంటే, ప్రజలకి నాయకుడికి ఎప్పుడు కూడా ఏంటంటే గ్యాప్ రాకూడదు. ఇంకోటి ఏంటంటే ప్రజాప్రతినిధులకి ప్రజల తరపున రిప్రజెంట్ చేసే వ్యక్తులకి ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు గ్యాప్ రాకూడదు. అనిత్యం వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలి, మన నాయకులు ఏం చేస్తారన్న రిపోర్ట్ ఉండాలి. అన్ని బాగానే చేశారు. అంటే దళారీ వ్యవస్థను తీసేశారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు, అన్ని బాగా చేశారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి అనేది ప్రధానం. సంక్షేమం అనేది బేస్ మనకి. యాక్చువల్గా అభివృద్ధి కరెక్ట్గా లేదు, సంక్షేమమే చేశారు కానీ అభివృద్ధి కరెక్ట్గా లేదు. అంటే రాజధాని విషయంలో కానీ, అంటే పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ చాలా వెనకబడి ఉన్నారు అనే దాని మీద ఎప్పుడు ఏంటంటే కొంతమంది ఈ కోటరీ కూడా ఉంది కాస్త. జగన్ గారికి మెయిన్ ఏంటంటే కోటరీ వ్యవస్థ కూడా కొంత ఆయన సామర్థ్యాన్ని పూర్తిగా జనాల్లో కూడా తీసుకెళ్లడంలో కొంచెం ఫెయిల్ అయింది. దానివల్ల కూడా ఓడిపోవడానికి కొన్ని కారణాలు. ఓడిపోవడానికి ఇంకొక కారణం ఈ రోజా గారు, పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళ నోటి దురద వల్లనే ఈయన ఓడిపోవడానికి కారణాలు అనేసి చాలా మంది కూడా అంటారు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనము రాజకీయంలో ఉన్నామంటే మనం మాట ప్రతిదీ జనాల దాకా పోతుంది. అవును, ఖచ్చితంగా. సో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కొంచెం ఆచితూచి కొంచెం మంచిగా ఉండేటట్టే మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ నోటి దొరద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పడింది అనేది చాలా మంది ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు, అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, కొంచెం ఐడెంటిటీ ఫేస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటోళ్ళు వాళ్ళు డిగ్నిఫైడెడ్ గా మాట్లాడాలి. మనకు రాజకీయాల్లో ప్రతి విమర్శలు కామన్. ఎక్కడైనా వాళ్ళని వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళని అంటే ప్రతి విమర్శలు జరుగుతాయి. కానీ ఎక్కడ ఏంటంటే మెయిన్ గా ఏంటంటే కుటుంబం జోలికి రాకూడదు. అవును, ఇది పూర్తిగా ఇండిపెండెంట్. రాజకీయ నాయకుడు నీకు ఏదైనా తప్పు చేస్తే అతని గురించి మాట్లాడు, ఇగో నీ చరిత్ర ఇది, నువ్వు ఇది అని చెప్పు, తప్పులేదు. కానీ వాళ్ళని పర్సనల్ గా క్రిటిసైజ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేసి, లేకపోతే అన్పార్లమెంట్ వర్డ్స్ వాడి ఇలాంటి వర్డ్స్ వాడటం వల్ల ఏంటంటే రాజకీయ నాయకులకి బయట ప్రజలకి తేడా ఉండాలి కదా. ప్రజాప్రతినిధి అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేటోడు చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, అంటే డిగ్నిఫైడెడ్గా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు డిగ్నిఫైడెడ్గా మాట్లాడాలి. ఒరే తురే అని మాట్లాడడం, లేకపోతే ఇంకోటి మాట్లాడడం, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడం అనేది అంటే ప్రజలకు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అసహనంగా అనిపిస్తుంది. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నామా, వీళ్ళు మనకంటే దారుణంగా తిట్టుకుంటారని కొంతవరకు అది కూడా కారణమై ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. అంటే ఇంతకు ముందు వైసీపీ పార్టీ వాళ్ళు ఇట్లా చేసినట్టు ఏంటంటే ఎవరెవరైతే కొంచెం ఇట్లా చేస్తున్నారో వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని పగబెట్టుకుని ఒక రెడ్ బుక్ పాలనగా ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైతే టీడీపీ పార్టీ మీద ఎవరైతే వ్యతిరేకత ఎక్కువ మాట్లాడారో కానీ వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజా సంక్షేమం కోసం ఇచ్చారు. అంతేగాని మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు రెడ్ బుక్, బ్లూ బుక్, పింక్ బుక్ పేర్లు రాసుకొని అంటే మేము అధికారం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామంటే పోలీసులు అంతటా లా అండ్ ఆర్డర్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టుకున్నారా? దాని అర్థం ఏంటి? అంటే మా అధికారం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా మా చేతిలోనే ఉంటుంది, మేము మీద కక్ష తీర్చుకుంటాం. అంటే ప్రజలు అధికారం ఇచ్చింది ఓటు విలువతో మిమ్మల్ని అసెంబ్లీకి ఇచ్చి, మీకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి, లేకపోతే మీకు అధికారం ఇచ్చిన మీరు ప్రజల్ని, అంటే ఇక్కడ ప్రజలని మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీరు వ్యక్తిగతంగా మా బుక్ లో పేర్లు నోట్ అయ్యాయి, మేము అన్ని గమనిస్తున్నాము, రేపొద్దున మీ సంగతి చూస్తామని అంటే కనీసం ప్రజలకు మీరేం వాల్యూ ఇచ్చినట్టు? ఇక్కడ వైఎస్ జగన్ గారు కూడా ఎవరైతే ఇట్లా చేస్తున్నారో రాసి పెట్టుకోండి, 7 సంవత్సరాలు దాటినా కూడా నేను పిలిపిస్తాను వాళ్ళని, మీరు బ్లూ లుక్ లో రాసుకోండి అని ఇక్కడ వైఎస్ జగన్ గారు కూడా వాళ్ళకు ఇది ఇస్తున్నారు. అంటే ఇద్దరు ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు మంచి చేయకపోగా ఇప్పుడు ఇద్దరు పగలతోనే మీరు రెడ్ బుక్ మేము బ్లూ బుక్ అన్నట్టున్నారు. అంటే బుక్ లో రాసుకున్నా రాసుకోపోయినా పర్లేదు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. 7 సంవత్సరాలు దాటినా కానీ తీసుకొస్తాను వాళ్ళని అన్నారు. అంటే ఆయన అది ఫ్లో లో అని ఉండొచ్చు, ఎందుకంటే విసిగిపోయి ఉంటారు కదా, ఇట్లాంటి మేము కక్షలు తీర్చుకుంటాం, మేము బుక్ లో పేర్లు రాసుకుంటాం అనేది అది కరెక్ట్ చర్య కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా డిగ్నిఫైడ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటే బాగుండేది. ఇంకొంచెం అట్లా ఇప్పుడు వాళ్ళకి ఈయనకి తేడా ఉండాలి కదా ఖచ్చితంగా, అట్లా ఉంటే మాట్లాడితే బాగుండేది అనిపించింది. సో ఇప్పుడు వైఎస్ జగన్ గారు వచ్చే ఎలక్షన్స్ లో వేరే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా మీ దృష్టిలో? అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మనం పరిశీలిస్తే ఇంతవరకు పొత్తు అనేది లేదు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, సింగిల్ గానే పోటీ చేశారు, మళ్ళీ సింగిల్ గానే వస్తారు అనుకుంటున్నాం. సో అన్న, అమరావతిని సింగపూర్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఆ సింగపూర్ సాధ్యం అవుతుంది అంటారా?
సింగపూర్ చేస్తాము, డల్లాస్ చేస్తామని చాలా మంది నాయకులు చెప్పారు. కానీ పాకలు అలా ఉన్నాయి, జనంలో వెతలు అలానే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒక మోడల్ గా చూపిస్తారు తప్ప, నిజంగా చెప్తారు తప్ప ఎవరికి అది సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అది ఓపెన్ సీక్రెట్. దానివల్ల ఏమయ్యేది ఏం లేదు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఇట్లా చూసుకుంటే ఫ్యూచర్ లో జగన్ గారికి ఇప్పుడు ఏ పార్టీతో కలవకపోయినా షర్మిల గారు మళ్ళీ కలిసే అవకాశం ఉండొచ్చంటారా? అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉండొచ్చంటారా? లేదు, ఖచ్చితంగా లేదు. అంటే అసలు వాళ్ళిద్దరు విడిపోవడానికి ఏమంటారు అన్న రీజన్స్ అసలు? ఎందుకంటే ఒక సొంత అన్న ఇట్లా బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్లా విడిపోవడానికి రీజన్స్ ఏమంటారు అసలు మీరు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనము రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నారు కాబట్టి అన్నా చెల్లెల విరోధం మనకు కనిపిస్తా ఉంది. అంటే మనకి ఇప్పుడు అంటే మన జీవితంలో మన సమాజంలో చూస్తున్న మార్పులు చాలా వరకు ఈ అంటే మానవ విలువల్ని ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్నాయి ఎప్పుడు కూడా. అదేంటంటే మామూలు వ్యక్తుల కాడ నుంచి అంటే సెలబ్రిటీస్ వరకు రాజకీయ నాయకులకి అయితే మినహాయింపు ఏం కాదు. అంటే వాళ్ళు మనుషులే ఖచ్చితంగా. ఏంటంటే వాళ్ళ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, వాళ్ళ అహంకారపు చర్యల్లో కానీ ప్రతి అన్నా చెల్లెల్లో కూడా మార్పులు వచ్చాయి. అట్లనే ఇటు కూడా మార్పులు వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా అది మార్పు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. కానీ కొంతవరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని షర్మిల గారు కొంతకాలం ఆమె కూడా బ్రతికించారు, జనాల్లోకి వెళ్ళారు, కొంత చేశారు. అంటే ఇంటర్నల్ ఏమేమి జరిగాయి అనేది పూర్తిగా పబ్లిక్ తెలియకపోవచ్చు, కానీ జరిగిందే చూస్తారు కదా. కానీ ఇద్దరు కూడా కలిసే అవకాశం అయితే 100% లేదనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఏమన్నా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ ఉందంటారా మీరు? ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అనుకుంటున్నానంటే యాక్చువల్గా ఇది ఏంటంటే లేబర్ ఫార్మినేషన్ ఉన్న హీరో, అంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో లేబర్ ఫార్మినేషన్ ఉన్న హీరో రాజకీయాల్లో లేబర్ ఫార్మినేషన్ ఉన్న లీడర్ని తొందరగా ప్రజల నుంచి డిస్కనెక్ట్ చేయలేం. ఎందుకంటే బాగా లేబర్కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా జనం మాత్రం అట్లాంటి నాయకుడే కావాలని కోరుకుంటారు దాంట్లో. అంటే మేము కూడా విన్నామని ఇప్పుడు ఏంటంటే జగన్ గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఎమ్మెల్యేలు అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే ఈ రాజధాని గురించి, లేకపోతే తర్వాత ఈ ఐటీ కంపెనీస్, ఉద్యోగాభివృద్ధి ఇవన్నీ కొంచెం సరిగా అందలేకపోయినాయి. కానీ పథకాలు మాత్రం కరెక్ట్ అందినాయి అనేసి చాలా మంది ఆడవాళ్ళ నుంచి అందినాయి. ఏంటంటే ఈ ఉద్యోగాభివృద్ధి, ఎందుకంటే ప్రజలకు అసలు వాళ్ళ స్వయం శక్తితో ఎదిగే అవకాశం లేదు. సో ఈ జాబ్స్ అనేది ఇస్తే వాళ్ళు స్వయం శక్తి మీద ఎదుగుతారు. సో మెయిన్ అదే ఆపేసారు. దానివల్లనే కొంచెం వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ పడ్డది అనేసి కొంతమంది వాదన. కాకపోతే ఇది చాలా మంచి క్వశ్చన్. అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే మన సమాజంలో ప్రజల్లో ఎప్పుడైనా కానీ ఇది చెందినప్పుడు మాత్రమే కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏదైనా మనం అన్ని రకాలుగా అభివృద్ధి అయినా లేకపోతే పరిశ్రమలైనా లేకపోతే ఏమైనా చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఫస్ట్ విప్లవాత్మక మార్పులు రావాల్సింది విద్యలో రావాలి. కానీ ఇప్పటి వరకు ఏంటంటే విద్యలో మార్పులు తీసుకురావాలంటే ఈ రోజు వరకు మనం ఒక హర్యానాని కానీ, ఒక పంజాబ్ని కానీ, ఒక ఢిల్లీని కానీ, ఒక వియత్నాం గురించి ఆలోచిస్తున్నాం. కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూడా యాడ్ అయింది. చాలా సంతోషకరం. ఎందుకంటే మన పక్కనున్న తెలుగు రాష్ట్రం, మనం తెలంగాణలో ఉన్నాం, పక్కనున్న తెలుగు రాష్ట్రం నిజంగా విద్య విషయంలో మాత్రం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అంటే విద్య ఏంటంటే పేదరికాన్ని నిర్మూలిస్తుంది అన్న అంశం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అది నిజం కూడా, వాస్తవం కూడా. అంటే ఆయన అడుగులు నిజంగా చెప్పాలంటే ఆకునూరి మురళి గారు మాజీ ఐఏఎస్ అధికారి, అందరికీ తెలిసి ఉండొచ్చు, కొత్తగూడెం ప్రాంతం చెందిన వ్యక్తి, చాలా మేధావి. ఇక్కడున్న కేసీఆర్ గారి పాలనకి ఖచ్చితంగా అటువంటి నాయకుడు, అటువంటి ఐఏఎస్ అధికారి, అంత గొప్ప మేధావిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. కానీ జగన్ గారు ప్రభుత్వంలోకి అధికారంలోకి రాంగలోనే ఆకునూరి మురళి గారిని తీసుకొచ్చి అక్కడైనా అడ్వైజర్గా పెట్టుకున్నారు. అడ్వైజర్గా పెట్టుకొని ఒకటే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏవండి కీలక మార్పులు విద్యలో రావాలంటే ఖచ్చితంగా మనం మొత్తం సెటప్ మొత్తం చేంజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అంటే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గానే అనౌన్స్ చేశారు, 1500 కోట్ల రూపాయలు ఇస్తానండి నేను ఎడ్యుకేషన్కి చేయాలని ఉంది నాకు అని. అంటే ఆయన నాకు ఒక 2 రోజులు టైం కావాలి సార్ అన్నారు. ఆకునూరు మళ్ళీ 2 రోజులు టైం తీసుకొని ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చారు. మొత్తం బడ్జెట్ అంతా వేసుకొచ్చి బడ్జెట్ చెప్పడానికి భయపడ్డారు ఆకునూరు మురళి గారు. 1500 కోట్లు ఇస్తానన్నారు, 16,000 కోట్లు అవుతుంది సార్ అన్నారు. 1500 కోట్లకి 16,000 కోట్లకి ఎక్కడ ఏంటి అంటే, సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో బ్లాక్ బోర్డు కాడ నుంచి మొదలు పెడితే వాష్రూమ్స్ కాడ నుంచి, మినరల్ వాటర్ కాడ నుంచి,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడి నుంచి, ఎన్విరాన్మెంట్ కాడి నుంచి హైజీనిక్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మంచి టీచింగ్ ఉండాలి, మంచి స్టాఫ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దీనిలో ఎవరు దళారీ వ్యవస్థ రూపాయి కూడా ఎవడు దళారీ తినకుండా ఉండాలంటే పేరెంట్స్ కమిటీని ఇన్వాల్వ్ చేద్దాం. దీంట్లో పేరెంట్స్ కమిటీని ఇన్వాల్వ్ చేస్తే పేరెంట్సే ఈ స్కూల్ని రక్షించుకుంటారు. దీనికి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంగళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విప్లవాత్మకమైన మార్పులు విద్యలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కడెక్కడో పేర్లు వింటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వినపడ్డది మనకు పేరు. అంటే అక్కడి నుంచి వచ్చే మేధావులు కానీ, విద్యలో వచ్చే కీలక మార్పులు కానీ, అక్కడి నుంచి వాళ్ళు ఉన్నత శిఖరాలు అవరోధించడానికి కానీ ఎవరైనా కానీ అక్కడి నుంచి మొదలవుతాయి. కాబట్టి ఆయన బీజం వేశారు. ఖచ్చితంగా ఆర్థిక ప్రణాళికకి ఒక బీజం పడ్డట్టే ఖచ్చితంగా. అంటే ఆయన సంక్షేమాన్ని మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి అదొకటి మాత్రం అద్భుతంగా జరిగింది. అంటే దాని తర్వాత ఏంటంటే సంక్షేమం కాడి నుంచి కూడా అభివృద్ధి అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణ చూస్తే రాజధాని కనబడుతుంది, ఆంధ్రప్రదేశ్ చూస్తే రాజధాని లేదు. అంటే సరిగ్గా అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కూడా పరిశ్రమలు లేవు, చాలా నిర్వీర్యం అయిపోతుంది, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు అనే దాని మీద ఏంటంటే కొంతవరకు అది క్రిటిసిజంకి గురి అయింది. అంటే ఆయన తీసుకున్నది చాలా మంచి కార్యక్రమమే. ఇంకేదైనా 5 సంవత్సరాలు ఉంటే దాని మీద ఏమన్నా అంటే చాలా వరకు మనం గమనించాల్సిందంటే లాక్డౌన్లో చాలా కాలం పోయింది. యాక్చువల్గా ఏంటంటే అసలు ఆ కాలాన్ని కూడా లెక్క అయ్యింది. అందరము ఇంట్లోనే ఉన్నాము, ఏవి కూడా కార్యక్రమాలు చేయడానికి లేవు, ఆలోచించడానికి లేదు. మన ప్రాణాల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికే పూర్తిగా మనం టైం కేటాయించాం. ప్రజాపాలన, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆలోచించే టైం కూడా లేదు. ఆ టైంలో కూడా నిలబడ్డారు. ఆయన అంతలో కార్యక్రమంగా ఆయన ముఖ్యమంత్రిగా ఏం చేయాలో చేశారు. అది. సో ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ ఒకరి మీద ఒకరు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు అన్న మాటలు. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే కిరాక్ ఆర్పి కానీ, హైపర్ ఆది కానీ అంటే ఎట్లయిపోతున్నారంటే మనిషిని మిమిక్రీ చేయడం, వాళ్ళ మనోభావాలని దెబ్బతీయడము, ఇట్లా ఇష్టారాజ్యంగా చేస్తారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే అసలు ఇట్లా చేయడం అవసరం అంటారు వాళ్ళకి? అసలు ఇప్పుడు ఒక పార్టీని ఇప్పుడు ఓకే మాట్లాడాలనుకుంటే వాళ్ళ సమస్యల గురించి మీరు ప్రజలకు ఏం చేసిర్రు, ఏం చేయలేదు అనే దాని మీద మాట్లాడాలి. కానీ వాళ్ళని మిమిక్రీ చేయడం, బండ ఇట్లా ఇష్టం వచ్చిన మాటలు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు మీరు? అంటే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మాట్లాడేది కామెడీ షోలు కాదు, ఇది సినిమా వ్యవస్థ కాదు, లేకపోతే బయట ఎక్కడన్నా రికార్డింగ్ డ్యాన్స్ కాదు. ఇదేంటంటే పూర్తిగా రాజకీయం. అంటే ఇది ప్రజాపాలన అంటే ఈక్వల్ టు మనకేంటంటే మన ప్రజాప్రతినిధులు ఏంటంటే మనకు దేవుళ్ళు ఉన్నారో తెలియదు కానీ వీళ్ళు ఏంటంటే మధ్యలో మనకి ఎట్లా అంటే మనకి మధ్యవర్తుల్లాగా ఇట్లాంటి వాళ్ళు అన్నమాట. అంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అనే గొప్ప గొప్ప మాటలు మనకి అనేవి ఉన్నాయి. అటువంటిది వీళ్ళు ఏంటంటే అలాంటి ప్రక్రియను కూడా అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి ఆలోచిస్తే వీళ్ళు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళకి పూర్తి విఘ్నత ఉండాలి. ప్రజలు మన గురించి ఏమనుకుంటారు, రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయా, రాజకీయాలు ఇంతగా హేళనకు గురవుతున్నాయా అనేది దాంట్లో కూడా మీరున్నారు. మీరు తెలుసుకోవాల్సింది అంటే దాంట్లో కూడా మీరున్నారు. అది వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు లాస్ట్ ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయన్న. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి అంటే ఆయన ఏజ్ అయిపోతుంది కాబట్టి ఆయన తొలగితే నెక్స్ట్ పొజిషన్ పవన్ కళ్యాణ్ అంటారా, నారా లోకేష్ అంటారా? అంటే ఈ క్వశ్చన్ కి అంటే కాలం సమాధానమే చెప్పాలి. కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ అనుభవం అవన్నీ ఆయన ఇది చూస్తే మాత్రం లోకేష్ గారికి తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఛాన్స్ లేదు. కానీ ఏంటంటే చాలా మంది జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, ఫ్యాన్స్ కానీ చాలా మంది కోరుకుంటారు ఏంటంటే ఒకవేళ అట్లా జరిగితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఛాన్స్ ఉండాలనేసి చాలా మంది కోరుకుంటారు. సో ఇది జరుగుతుంది అంటారా? అంటే ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా వారసత్వానికే మొదటి పీట వేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంటారు. ఎప్పటికప్పటికే వారసుడే కావాలని, వారసుడినే వాళ్ళు బలపరచాలని కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే కాలం సమాధానం చెప్తుంది ఖచ్చితంగా దానికి ఎవరు ఉంటారు అనే దానికంటే. వాళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక మాట అడిగితే ఆయన చాలా హుందాగా చెప్పారు. తర్వాత మీ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా అంటే ఆయన అన్నారు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు వస్తారన్నారు సింపుల్ గా. అంటే వీళ్ళ శక్తిని బట్టి, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు వస్తారు.
నిజంగా అంటే ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ వారసుడు ముఖ్యమంత్రి అవుతాడని అన్ని చోట్ల కుదరకపోవచ్చు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో లేకుండానే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే యాక్చువల్గా వారసత్వ రాజకీయాలు కాదు, అంటే ఎంత కొంత నాన్నగారి ఇమేజ్, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ కొంత ఉండొచ్చు, కానీ పూర్తిగా అది ముఖ్యమంత్రి అవడానికి మాత్రం ఉపయోగపడదు. పూర్తిగా ఆయన ఇండిపెండెంట్ గా వచ్చారు కాబట్టి అది ఫ్యూచర్ లో చూడాలి మరి సమయం. జగన్ గారి 2.0 ఉండబోతుందంటారా వచ్చే ఎలక్షన్స్ లో? అంటే ఆయన కొంచెం అంటే ఆయన ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి అనేది ఆయన పూర్తిగా కొంచెం ఆలోచనలో పడ్డారు. అంటే కార్యకర్తలకే పెద్దపీట అనేది ఒకటి మాట్లాడారు. అంటే కార్యకర్తలకి బలం లేని ఏ పార్టీ కూడా, కార్యకర్తల బలం లేదంటే కార్యకర్తలే పునాది, ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది, కార్యకర్తలకే పెద్దపీట అన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి సోషల్ మీడియాలో దాని చాలా వరకు ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంటే వాళ్ళు సరైన కౌంటర్ వెళ్ళట్లేదు, దానికి పూర్తిగా క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అనే దాని మీద కూడా చాలా వరకు పార్టీ కాస్త వెనకబడిపోయింది. ఎందుకంటే చెప్పుకునే చేసేవి ప్రమోట్ చేసుకోవటంలో కూడా ఉండాలి, ఇంకోటి ఏంటంటే డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఉండాలి. ప్రజలకి క్లియర్ మెసేజ్ వెళ్ళాలి ఏదైనా. ఆ క్లియర్ మెసేజ్ లో పార్టీ కొంచెం గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా జరిగి ఉండటం వల్ల అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నిజంగా 2.0 అనేది అలాంటి కీలక అంశాలు, అంటే ప్లీనరీ నెక్స్ట్ ఉంటుంది కదా, అలాంటి కీలక అంశాల మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటే అద్భుతంగా బాగుంటుంది అనుకుంటున్నాను. సో లాస్ట్ క్వశ్చన్, ఇక కూటమి పాలన ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంతవరకు అవుతుంది అంటారు? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటారా? అంటే ఇచ్చిన హామీలు అంటే వాస్తవం చెప్పాలంటే హామీలు అనేవి నిజంగా వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఈ హామీలు నెరవేరుతాయా లేదా అనేది వాళ్ళకు కూడా డౌట్. ఎందుకంటే ఏదో రకంగా ప్రజల దగ్గర నుంచి అధికారం లాక్కొని వీళ్ళు అధికారం తీసుకోవాలి అనే దాని మీద వాడు 1000 ఇస్తానంటే వీళ్ళు 2000, 4000 ఇస్తానంటే 5000, ఇట్లా ప్రజల్ని ఆశ చూపి వాళ్ళు వెంబటే వాళ్ళు అనౌన్స్ చేశారు తప్ప నిజంగా మన దగ్గర అన్ని ఆర్థిక మూలాలు ఉన్నాయా, నిజంగా సంక్షేమం చేయగలిగితే అన్ని పథకాలు చేయగలిగితే నిజంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది నిలబడుతుందా లేదా అనేది వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుంది. కానీ ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు మాత్రం అంటే ఒకటి ఎప్పుడు కూడా మనకి నానుడి ఒక మాట ఉంది, ఏ ప్రభుత్వాలైనా విద్య వైద్యం గురించి సరైన నిర్ణయాలు తీసుకోవు ఆ ప్రభుత్వం జనాల్ని మోసం చేసినట్టే. అంటే వీళ్ళు చెప్పినా చేయకపోయినా వాళ్ళు నేరుగా మోసం చేసినట్టే అని ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు సంక్షేమం అంటే మన దౌర్భాగ్యం, సంక్షేమ పథకాలలోనే డిపెండ్ అయి ఉండడం అనేది మన వ్యవస్థ దౌర్భాగ్యం అది. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటంలో తప్పేమి లేదు. అంటే వాళ్ళకి కుదరక వాళ్ళకి ఆర్థిక మూలాలు సరిపోక వాళ్ళు ఖచ్చితంగా డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఎంతో కొంత చేసి వాళ్ళకి సంక్షేమం పూర్తిగా ఇవ్వకున్నా కానీ సంక్షేమం ఎంతో కొంత ఏర్పాటు చేసి వాళ్ళు వ్యక్తిగతంగా నిలబడాలంటే ఎలాంటి పరిశ్రమలు తీసుకురావాలి, లేకపోతే వాళ్ళు ఆర్థికంగా పుంజుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలను డబ్బు ఇవ్వడం కూడా కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి దాటి ఓట్లు ఎటు వెళ్దాం. అది మాత్రం పూర్తిగా రాజకీయాలు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిఠాపురంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వస్తే గెలుస్తారంటారా? వర్మ పరిస్థితి ఏంది అసలు అప్పుడు? అంటే యాక్చువల్గా ఏంటంటే వర్మ గారి అంటే ఆయన ఖచ్చితంగా ఆయన సహకారం చేశారు. ఖచ్చితంగా ఈయన గెలుపులో ఆయనది ఎంత లేదన్నా పాత్ర ఉంది ఖచ్చితంగా. తర్వాత గెలిచినప్పుడు తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో ఆయన మీద విమర్శలు స్టార్ట్ అయినాయి, అతన్నే తొక్కే ప్రయత్నం చేశారని నడుస్తుంది. సింగిల్ గా అయితే అంటే అప్పుడుకున్న పరిస్థితులకి వర్మ గారి సపోర్ట్ వల్ల ఖచ్చితంగా గెలిచారని పూర్తిగా తెలిసిపోతుంది. ఆ విషయంలోనే చాలా వరకు ప్రజల్లో కూడా రాద్ధాంతం కూడా జరుగుతుంది, ఇప్పటికి కూడా జరుగుతుంది. మళ్ళీ చూసుకుంటే ఇంతకు ముందు వాలంటీర్ వ్యవస్థ అనేది మంచి పనిచేసింది, ఇప్పుడు ఏకంగా వాలంటీర్ వ్యవస్థనే తీసి పడేసారు. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారని? అసలు వాలంటరీ వ్యవస్థ ఏంటంటే ఫస్ట్ మన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. అసలు యాక్చువల్గా ఏంటంటే మధ్యలో రాజకీయ నాయకుల్లో దళారీ వ్యవస్థ ఉండొద్దు, దళారీ వ్యవస్థ అనేది ఉండొద్దు. దళారీ ఎవరు మధ్యలో రూపాయి తినొద్దు, ప్రజల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. డైరెక్ట్ గా నీకేమైతే ఉందో ప్రజల తరపున వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అంటే వాళ్ళకి ఏం కావాలన్నా కానీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చింది సంక్షేమం. ఆ వాలంటరీ వ్యవస్థ అనేది అద్భుతమైన వ్యవస్థ. అంటే ఎక్కడో వాలంటరీలో అంటే ప్రతి కంపెనీలో ప్రతి సమాజంలో అందరూ మనుషుల్లో నుంచే వెళ్తారు. ఓన్లీ వాలంటరీ వ్యవస్థలోనే అలాంటి మనుషులు ఉండరు, లేకపోతే ప్రతి చోట ఉంటారు, అందరూ జనాల నుంచే వెళ్తారు. కాబట్టి వాలంటరీ వ్యవస్థలో ఎక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ అది అద్భుతమైన ప్రక్రియ. అంటే
రాజకీయంలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వాలంటరీ వ్యవస్థ తెలంగాణలో కూడా లేదు. అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకరు చేశారు, అది అద్భుతమైంది. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఏంటంటే అంటే ప్రభుత్వానికి ఈ ప్రజలకి మధ్య వాళ్ళకు అనుసంధానకర్తగా ఉండి వాళ్ళు ఏమంటే ఏంటంటే ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా ఖచ్చితంగా చేశారు. అది మాత్రం అద్భుతమైన ప్రక్రియ. అది రేషన్ వాహనాలు కూడా ఆపేసారు. అంటే రేషన్ వాహనాలు ఏంటంటే ఇప్పుడు రేషన్ ప్రక్రియ కూడా ఇంటి ముందుకు వచ్చి బియ్యం ఇచ్చి వెళ్ళడం అనేది చాలా మంచిది. అంటే ఎందుకంటే ఏంటంటే వాళ్ళ ఇంటి ముందుకే వస్తుంది, లేకపోతే మనం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు క్యూలో లైన్ లో నిలబడి ఇవన్నీ చేసే దానికంటే కూడా ఇంటి ముందుకే రేషన్ బియ్యం తీసుకొస్తే ఇప్పుడు రేషన్ ఇంటికి తీసుకురావడం వల్ల వచ్చిన నష్టం ఏంటి, వీళ్ళకి వచ్చిన లాభం ఏంటి? అలాంటి వాటికి ఏంటంటే ప్రజల్ని కొంచెం ఏంటంటే ప్రజల్ని కూడా మనం కొంచెం వాళ్ళని కూడా గౌరవించాలి ఖచ్చితంగా. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నప్పటికీ ప్రజల్ని కూడా కొంచెం మానవత్వంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారీ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే వీళ్ళకి అంటే ప్రజలకి చాలా వరకు అవగాహన ఉంటుంది. ఏ పథకాన్ని ఎవరికి వెళ్ళి అడగాలి, ఎంత దూరం వెళ్ళాలి, కనీసం వాళ్ళ దగ్గర బస్సు ఛార్జీలు కూడా ఉండవు ఎక్కడైనా వెళ్ళడానికి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండకపోవచ్చు, వాళ్ళు దిక్కుచోతల పరిస్థితుల్లో ఉంటారు. అదే వాలంటరీ ఇంటి ముందుకు వచ్చేస్తే మీ సమస్య ఏంటంటే ఆటోమేటిక్గా ఇంటికి వచ్చేసి క్లియర్ అయిపోతుంది కదా. అంటే పార్టీలకు అతీతంగా, అది ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మానవతా కోణంతో వాటిని చూడాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ అద్భుతమైనది. అది మాత్రం మంచి ప్రక్రియ యాక్చువల్గా రాజకీయాల్లో. అవి కూడా చేస్తే బాగుండేది. అంటే ఇటువంటి వాళ్ళ మీదే రాజకీయాల మీద కాస్త వీళ్ళకి ఏంటంటే కొంచెం అసహనం ఏర్పడుతుంది అనమాట. అది మంచి పథకం తీసేశారు కదా, అంటే జనాలు బయటికి వెళ్ళి చచ్చుకోవడం అనే దానికంటే ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళ నష్టం ఏమి లేదు కదా, ప్రజలకు ఉపయోగపడుతుంది. వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితులు ఉండొచ్చు, కొంతమంది కుటుంబంలో కుదరకపోవచ్చు, ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చు, బయటికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలకు ఉపయోగపడుతుంది కాబట్టి మంచి అద్భుతమైన ప్రక్రియ అది. అవి మాత్రం కొన్ని మాత్రం బాగా చేశారు. అవి జనసేన మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అయితే మొత్తం నడుస్తుందన్న. ఇప్పుడు తెలంగాణలో ఏమైనా ఛాన్స్ ఉందంటారు జనసేనకు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఇప్పుడు తెలంగాణలో కూడా రావాలని ఉంది. సో తెలంగాణలో ఏమైనా ఛాన్స్ ఉందంటారు వాళ్ళకు? తెలంగాణలో 100% పొలిటికల్ స్పేస్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఏ రాజకీయ నాయకుడు దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. ఖచ్చితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఉంది, ఒకప్పుడు ఉంది, ఇప్పుడైతే లేదు. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత యాక్చువల్గా మొన్న చెప్పారు, ఏమని చెప్పారు, నా పార్టీ జన్మస్థలం తెలంగాణ, కర్మఫలం ఆంధ్ర అని. నిజంగా ఇక్కడ జెండా మోపారు. జనసేన జెండా పార్టీ ఇక్కడే మొదలైంది, హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. మనం కొద్ది దూరంలోనే ఉన్నాం, అక్కడే పార్టీ స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుందంటే ముందు వరుసలో ఉంటారు. కానీ దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, నేను చెప్తా. అంటే మనకు కులం అనేది, మతం అనేది, డబ్బులు అనేది రాజకీయాల్లో ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖచ్చితంగా మనకి చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ స్టేట్ డిఫరెంట్ విడిపోవడంలో ఎక్కడా కూడా కుల ప్రభావం కానీ, మత ప్రభావం కానీ, డబ్బు ప్రభావం కానీ ఎక్కడా లేదు. అంటే రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రం మంచి జరుగుతుంది, కొత్త రాష్ట్రం వస్తుందంటే దాదాపు 2000 మంది అమరులు ప్రాణ త్యాగాలు చేసిన మేధావులు, దాంట్లో ఉద్యోగస్తులు, విద్యార్థులు వీళ్ళు ఉన్నారంటే ఒక్కసారి మంచి జరుగుతుందంటే తెలంగాణ ప్రజలకు చావంటే ఎంత ముచ్చటో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకేదో ఫలాలు అందట్లేదనో, లేకపోతే వాళ్ళకేదో మంచి జరగట్లేదనో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య అనేది మామూలు విషయం, ఎప్పటి నుంచో జరుగుతున్నది. కానీ వీళ్ళు ఒకసారి ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో వాళ్ళందరూ చూస్తే వాళ్ళ స్వలాభం కోసం ఆత్మహత్య చేసుకోలేదు. రాష్ట్రం విడిపోతే మా రాష్ట్రం బాగుపడుతుంటది, నీళ్లు నిధులు నియామకాలు అంటున్నారు, చిన్న రాష్ట్రాలు బాగుపడతాయి, మంచిగా అక్షయ పాత్ర లాంటి హైదరాబాద్ మనకుంది, గొప్పగా ఉద్యోగాలు వస్తాయి, బాగుంటుంది, ఇక్కడ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, తెలంగాణలో అంతులేని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన జీవన శైలికి బాగా ఉపయోగపడతాయని తెలంగాణ ప్రజలు నిజంగా వాటన్నిటికీ ఓర్చుకొని, అంటే తెలంగాణలో కేసీఆర్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ, ప్రజల కాంట్రిబ్యూషన్ ఎక్కువ, అమరుల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. అది మాటలతో మనకి చెప్పే అర్హత కూడా లేకపోవచ్చు. కానీ అలాంటి రాజకీయాలను కూడా తెలంగాణ ప్రజలు స్వాగతించారంటే తెలంగాణలో పొలిటికల్ స్పేస్ 100% ఉంది. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసుకున్నారు. అంటే మొదట వచ్చినప్పుడు నిజంగా ఔత్సాహిక వేదిక 100,000 మంది తరలొచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ పెడుతున్నారు, మంచి సిద్ధాంతాలతో ఒక పార్టీని తీసుకొచ్చారు అని నేను స్వయంగా చూశాను. అంటే నాకు కొంచెం ఎమోషన్ అనిపిస్తుంది కూడా కొన్ని విషయాలు. అంటే చాలా మంది అంటే వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళకి రాజకీయం అవకాశం లేదు,
మనం ఆర్థికంగా లేము, మనం రాజకీయంగా ఎదగలేము అన్న వాళ్ళకి జనసేన ఒక ఆశ చూపించింది. అంటే మీకు రాజకీయ ఆర్థిక మూలాలు లేకపోయినా కానీ రబ్బరు చెప్పులను వేసుకున్న యువకుల్ని కూడా అసెంబ్లీకి పంపిస్తానన్న పవన్ కళ్యాణ్ గారి మాట యావత్ తెలంగాణ వినపడింది. అంటే ఔత్సాహికులు, అంటే బాగా నాయకత్వ లక్షణాలు ఉన్నారు, సమాజానికి ఏదైనా చేయాలని ఉన్న వాళ్ళు, మేధావులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు అవకాశం వస్తుంది అని చాలా మంది ఎదురు చూసిన తర్వాత నిజంగా అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దాన్ని మొదట్లో బాగానే నడిచింది. కొంత కార్యక్రమాలు చేశారు, అంటే కమిటీలు వేయటంలో చాలా కాలయాపన జరిగింది. వీటి మీద తెలంగాణలో ఎప్పుడు కూడా మంచి స్టాండ్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేదు. నిజం చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నాను, నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అవసరం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, కానీ ఇక్కడ కానీ తెలంగాణ నిలబడ్డ కూటమి అవసరం కూడా ఏ పార్టీతో అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఉన్న ఆయన ఆశయాలు జనంలోకి యువకులు, మేధావులు తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు తెలంగాణలో మేధావులు ఎప్పుడు ఆల్వేస్ బీ పాజిటివ్, ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఉండదు. ఖచ్చితంగా చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. మనకి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అట్లనే పవన్ కళ్యాణ్ గారు మొన్న అంటాం, నిజంగా చాలా బాధాకరం. జన్మస్థలం తెలంగాణ అన్న తర్వాత తెలంగాణకి అంటే జనసేన పార్టీ ఏం చేసింది? ఏమీ చేయలేదు కదా. ఇంకొకటి నేను బాగా బాధపడిన సందర్భం ఏంటంటే, కేసీఆర్ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఆయన చేతిలో పెడితే ఎంత నిర్వీర్యం చేశారంటే అంత నిర్వీర్యం చేశారు పార్టీని. అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయ్యం అయిపోయాడు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు, తెలంగాణలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ అన్నం కంటే ఇసుక ఎక్కువ తిన్నారు. అవినీతి, ఎటు చూసిన అవినీతి. అసలు పోలీస్ వ్యవస్థ అయితే చాలా, అంటే ఎంత వాళ్ళు ఒత్తిడికి గురయ్యారంటే రాజకీయ పార్టీ అదేదో మా సొంత ఇల్లులాగా రాజకీయ వ్యవస్థ మొత్తం గత పోలీస్ వ్యవస్థని కూడా పూర్తిగా వాళ్ళ హ్యాండ్లో తీసుకుందామని చెప్పేసి వాళ్ళకి ఒత్తిడికి గురి చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇచ్చేసి, అంటే ఇక్కడ గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఊరూరా బెల్ట్ షాపులు. అంటే యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో ఎక్కువగా విధవలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మద్యానికి అలవాటు పడి 20 నుంచి 30 ఏళ్ల మహిళలు ఎక్కువ మంది తాలిబొట్లు తెంపింది ఎవరై అంటే కేసీఆర్. అంటే రూరల్లో చాలా విషయాలు చాలా మందికి తెలియపోవచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా చూసి భూముల రేట్లు పెరిగినాయి, కోట్ల రూపాయల భూములు వచ్చేసినాయి, ఇక్కడ అంతా డ్యాములు కట్టాడంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కడిది? నువ్వు బాసిజం చేస్తుంటే నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేసుకుంటా ఒక్కొక్కడు ఊర కుక్కలాగా ఊర పందిలాగా బాగా 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 దొబ్బి తిని జనాల్ని హెరాస్మెంట్ చేసి వాళ్ళని ఎదిరిస్తే కేసులు పెట్టి పూర్తిగా వాళ్ళు ఏంటంటే ఒక నియంత పాలనకి తెరదీసి ఓన్లీ బాసిజం చేసి ఒక ఎమ్మెల్యే అంటే సాధారణ ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆ 119 అభ్యర్థుల్లో 50 నుంచి 60 మంది అభ్యర్థులకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు బాగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎమ్మెల్యే అంటే భయపడిపోతున్నారు అన్నా కూడా కేవలం పొలిటికల్, అంటే కేవలం ఈయన కేసీఆర్ గారి బ్రెయిన్ ఎప్పుడు కూడా పొలిటికల్ రాజకీయంగానే తిరుగుతుంటది, వేరేది ఏం ఆలోచించడు ఆయన. అంటే నా చరిష్మా మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం గెలిచిపోతుందని కేవలం వీళ్ళ టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న అభ్యర్థులను ప్రకటించకుండా రిపోర్ట్లో 50 మంది 60 మంది ఎమ్మెల్యేల తీవ్ర వ్యతిరేకత ఉన్నా కానీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. వాళ్ళకే టికెట్లు ఇచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళని మాత్రం ఖచ్చితంగా బేషరతుగా తిరస్కరించారు, ఓడిపోవడానికి చూశారు. కానీ ఇన్ని 10 సంవత్సరాలు వీళ్ళు ఇంతగానం ఇక్కడ వీళ్ళు అకృత్యాలు చేస్తూ ఉంటే, ఇంతగానం మాట్లాడుతూ ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మంచి సిద్ధాంతంతో వచ్చిన పార్టీని ఇది, కానీ కేసీఆర్ గారిని వ్యతిరేకించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? కనీసం కొండగట్టు యాత్ర చేశారు, ఖమ్మం జిల్లా యాత్ర చేశారు, కానీ తెలంగాణ ప్రజలకి ఎప్పుడు కూడా కనీసం ఒక పాజిటివ్ అయినా కానీ ఒక మెసేజ్ లాగైనా కేసీఆర్ గారు మిమ్మల్ని నమ్ముకొని తెలంగాణ రాష్ట్రంలో ఇంత బిడ్డలు చాలా మంది కడుపు కోత గురై ఉన్నారు, మీకు ఇలాంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ బిడ్డ లాంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కాపాడండి, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కొంచెం సంక్షేమం దిశగా అడుగులు వేయండి, తెలంగాణ ప్రాంతాన్ని మీరు కూడా కాపాడండి, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి అనే ఒక్క నాయకుడికి ఎందుకు స్టేట్మెంట్ అగైనెస్ట్ కేసీఆర్ గారికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మంచి సిద్ధాంతాలతో ఉన్న నాయకుడు, అవినీతిని వ్యతిరేకించే నాయకుడు, లేకపోతే మంచి సుపరిపాలన కావాల్సిన నాయకుడు, ఎక్కడ అవినీతి జరిగినా ఖచ్చితంగా మనం ప్రతిస్పందిస్తాం. ఇప్పుడు ఆ తెలంగాణలో ఉండొచ్చు, ఆంధ్రాలో ఏదైనా జరిగితే మానవత్వం ఉన్నవాడు ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడే కావాల్సిన అవసరం లేదు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ప్రశ్నిస్తాడు. సోషల్ మీడియా ముందు మైకి పెట్టినా లేకపోతే ఎవరైనా అడిగినా కానీ అది చాలా తప్పు కదా అని అంటాం. కానీ 10 సంవత్సరాల్లో తెలంగాణలో కేసీఆర్ గారిని మించి, కేసీఆర్ని దాటి
పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కేసీఆర్ గారిని ఎందుకు నిలదీయలేకపోయారు అంటే తెలంగాణలో ఎంత బాసిజం జరిగింది, ఎమ్మెల్యేలు ఎంత బాసిజం చేశారు అనే దానికి వాళ్ళ అకృత్యాలు చాలా మంది హైదరాబాద్లో నేను చాలా ప్రాంతాల్లో చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే తెలంగాణలో ఇంత బాసిజం ఉందా, సిటీల్లో ఉంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే తెలంగాణ రూరల్లో బెల్ట్ షాపులు ఓపెన్ చేసి అరే వాటర్ బాటిల్ తేయాలంటే వాటర్ బాటిల్ దొరకదు, మందు బాటిల్ కావాలంటే ఎమ్మటే తీసిస్తారు. ఆ బీరు బాటిల్లో వాటర్ బాటిల్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి. అంటే అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి అంటే ఒక ముఖ్యమంత్రి అనేవాడు నిజంగా వచ్చినప్పుడు ఏం చెప్పాలా, ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు మద్యానికి అలవాటు పడి ఉన్నారు, వాళ్ళు మనం మాన్పించలేము అని చెప్తావా? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, యోగా చేయండి, ఆరోగ్యం మంచిగా చూసుకోండి, పెళ్ళ బిడ్డలు మీ మీద ఆధారపడి ఉన్నారు, తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి, ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించండి అని మీరు చెప్పాలా. ఒక ముఖ్యమంత్రిగా మీరు అలాంటి స్టేట్మెంట్ ఇలా ఇక్కడ ప్రజలు మద్యానికి అలవాటు పడిపోయి ఉన్నారని ఊరూరా బెల్ట్ షాపులు చేస్తున్నావు. చేసిన తర్వాత నీకెందుకు కనీసం తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణకు జెండా మోపినప్పుడు నువ్వు తెలంగాణలో ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? ఇవన్నీ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు కావు, నేను చెప్పిన విషయాలు కాదు. తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు. కేసీఆర్ గారు ఓటమికి చాలా కారణాలు. నేను అదే చాలా వరకు నేను కూడా ఒక పాట రూపంలో కూడా చెప్పాను నేను దాన్ని. త్యాగధనుల రక్తంతో పురుడు పోసుకున్న నేల రౌడీలు రాబందులు రాజ్యమేలుతారా, మేధావులు కలలు గన్న పసిడి పూల తెలంగాణ దొరల గడి లోపల భజన పూజకేనా, వీధి దీపాల కంట తెలంగాణలోన అరే బెల్ట్ షాపు తోరణాలే అడుగడుగునా, ముక్కు పచ్చలారని మన యువకుల పైన కురుస్తున్నదంట గంజాయి వాన, రండి 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 కదలి రండి, రండి 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 సామాజిక తెలంగాణ సాధనకై రండి. నేను పాటతో ప్రశ్నించిన అవన్నీ జరిగిన విషయాలే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలంగాణలో జెండా మోపితే మీ సిద్ధాంతాలు కరెక్ట్గా ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గినక స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా పొలిటికల్ చేంజ్ అనేది తెలంగాణలో ఎప్పుడూ మార్పుకు సిద్ధమయ్యే ఉంది, మార్పు ఖచ్చితంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా మీ టీవీ ద్వారా నేను చెప్పాలనుకున్నా నేను చెప్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ఆహ్వానం వచ్చి ఒక విలువైన సమాచారాన్ని తర్వాత ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్న. ఇప్పుడు మీకు తెలిసింది ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి కానీ, ఇటు తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ చేసింది కానీ ఒక పూర్తి క్లుప్తంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు నీట్ గా చెప్పారు. అది నేను నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చుతున్నా ఆశిస్తున్నా. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక అన్న పేరు సంగీపు శ్రీనివాస్ గారు, కవి రచయిత. ఇక అన్న వీడియోస్ కూడా చూస్తుండండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.